నమస్కారం. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో నిర్మాణం జరుగుతున్న ఆర్ఎన్బి బ్రిడ్జ్ పనుల్లో నిర్లక్ష్యం వీడడం లేదు. నిర్మాణ పనులు జరుగుతుండగా ఓ ఫిల్టర్ 2 రోజుల కిందట కూలిపోగా ప్రస్తుతం మరొక ఫిల్టర్లో కూడా పగుళ్లు వచ్చాయి. ఇది కూడా నేడో రేపో కూలిపోయే ప్రమాదం కనిపిస్తుంది. వరుసగా నిర్మాణ లోపాలు బయటపడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అంత జరుగుతున్నా కనీసం అధికారుల పర్యవేక్షణ లేదు. కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్ వాడకం వల్లే నిర్మాణంలో ఉండగా లేని ఫిల్టర్ కూలిపోతున్నాయని స్థానికులు చెప్తున్నారు. బట్టి సొంత గ్రామంలోనే నిర్మాణ పనుల్లో నాణ్యత లేకుంటే మిగతా చోట్ల పరిస్థితి ఏంటంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. శివరాత్రి రోజుల భక్తులు వేలాది మంది తరలి పుణ్యస్నానాలకు ఈ బ్రిడ్జ్ సమీపంలోనే చేస్తారు. ప్రస్తుతం ఫిల్టర్ల దశలోనే కూలిపోవడంతో ప్రమాదం లేదు. అదే నిర్మాణం పూర్తయిన తర్వాత ఏమైనా ప్రమాదం జరిగితే ఊహకు కూడా అందని పరిస్థితి ఉంటుందని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లు నేలపాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం 12 ఫిల్టర్లు ఉండగా వాటి నిర్మాణంపై కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేయడం లేదు. కాంట్రాక్టర్ కు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో అసమ్మతి బహిర్గతమైంది. జిల్లా అధ్యక్షుడు రేఖా కాంతారావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. సమావేశం కొత్తగూడెంలో జరిగిన స్థానికంగా ఉన్న మాజీ మంత్రి సీనియర్ నేత వనమ వెంకటేశ్వరరావుతో పాటు ఆయన అనుచరులు హాజరు కాలేదు. సమావేశం అనంతరం వనమ వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా భోజన సమయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రను కలిసి చర్చించారు. ఇటీవల జిల్లా అధ్యక్షుడు రేఖా కాంతారావు ప్రకటించిన వివిధ మండల కమిటీలపై వివాదం నెలకొనింది. సమావేశంలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ బీఆర్ఎస్ 29వ తలపెట్టిన దీక్షా దివాస్ లో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి అధిక పంచాయతీలు గెలిపించాలని కోరారు. అట్లయితే మనది కూడా అట్లా భౌతిక దాడులు చేసే పరిస్థితి ఉద్యమంలో మన నాయకుడు ఒక చెంప కొడితే ఇంకో చెంపను చూపెట్టిండు కాబట్టి తెలంగాణ బాపుగా మనం పిలుచుకుంటా ఉన్నాం. ఆ గాంధీ మార్గంలో గాంధీ స్ఫూర్తితోని మరి మనం ఉద్యమం నడిపించిన తప్ప ఎక్కడ కూడా మనం పోయి ఎవరి మీద మరి ఆంధ్ర వాళ్ళ మీద ఆ రోజు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం కాబట్టి ఎవరి మీద మన దాడులకు బరితెగించలేదు. మరి అటువంటి స్ఫూర్తితోని మనం అందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ 29వ తారీఖు నాడు జరిగేటువంటి దీక్షా దివస్ ప్రోగ్రాం కేటీఆర్ ఇచ్చారు. ప్రమాణంగా చేయమని చెప్పడం జరిగింది. మీరందరూ మోస్తా కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు, ఫోన్లలో విన్న వాళ్ళే ఉంటారు. అది కూడా జిల్లా పార్టీ ఆఫీసులలోనే పెట్టాలి. మనకు 32 ఆఫీసులు ఉన్నాయి. ఆ 32 ఆఫీసులలోనే పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం పిక్కుమయమైపోవాలి. సాధించారో తెలంగాణని మనం ప్రతి సంవత్సరం నవంబర్ 29వ తారీఖు దీక్షా దివస్ గురించి ముందు తరాలకు తెలియజేయాలి. మనం కూడా నెమరు వేసుకోవాలి. ఎంత కష్టపడితే వచ్చింది తెలంగాణ, ఊరికే రాలేదు. ఒక 69-70 ఏళ్ళ కోరికను ఒక బక్కపల్సిన వ్యక్తి ఎట్లా తీర్చాడు అని ఆ పాట కూడా అద్భుతంగా రాశాడు. ఆ కేసీఆర్ గారు తెలంగాణ దాహాన్ని, నీళ్లను, నిధులను, నియామకాలు, మన ఉద్యోగాల్ని ఎట్లా కాపాడుకోవాలో అక్కడి నుంచి వచ్చినటువంటి 2001 తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టిన దగ్గర నుంచి అంచెలంచెలు అనేక పదవుల్ని తృణప్రాయంగా విసిరేసి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు పోయి అనేక ఉప ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి ధీరతత్వాన్ని గర్జించిన కేసీఆర్ గారు ఢిల్లీలో చూపించినటువంటి కేసీఆర్ గారు ఆ పోరాట పట్టును మనం కూడా చూపించాలి. దానికి ముందుగా షెడ్యూల్ ఏంటంటే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే టైటిల్. దాంతో కేసీఆర్ శివయాత్రో తెలంగాణ రాష్ట్ర జైత్ర యాత్రో అనేది 29 నవంబర్ నాడు చేసుకోవాలి. ఈ ఆమరణ దీక్ష గురించి మొత్తం చెప్పిన ప్రోగ్రాంలో మిత్రులు కాంతారావు గారు మొత్తం వివరించారు. దాని ప్రోగ్రాం ఉదయమే 10:10:30 11 ప్రోగ్రాం షెడ్యూల్ పెట్టుకుంటే ఆ రోజు మనం తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలి, వారి నివాళులర్పి అక్కడ పూలు వేసుకోవాలి. అక్కడి నుంచి తెలంగాణ అమరవీరుల దగ్గరికి వెళ్ళి అమరవీరుల స్తూపాన్ని నివాళులర్పించాలి. అక్కడ అదో కార్యక్రమం ఉంటుంది. అమరవీరులది తెలంగాణ తల్లి అయిపోయినాక ఇక్కడ మాత్రం ఉద్యమాల చరిత్ర అంటే
అంటే ఏమేమి చేశాము, ఎట్లా జరిగింది, ఎంతమంది అమరులయ్యారు, ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండింగ్ వచ్చింది, ఎట్లా తెలంగాణ వచ్చింది అనేది ప్రోగ్రామ్ అంతా చెప్పారు. బీసీల గురించి రేపు మాపు అర్జెంటుగా ఆయన ఎన్నికలకు వచ్చాడు, రాష్ట్రపతి గారికి ఒక బిల్లు పంపించారు. అది అక్కడ పెండింగ్ ఉండగా, గవర్నర్ గారి దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉండగా, అది కాదని తెలిసి ఢిల్లీలో జంతర్ మంతర్లో వాళ్ళ ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మార్కెటింగ్ చేసుకున్నారు. మేము బీసీలను ఆల్రెడీ రాహుల్ గాంధీ అయితే బీహార్ ఎన్నికల్లో మేము తెలంగాణలో 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నామని కూడా చెప్పాడు. ఒక మంచి సర్వే జరిగిందని కూడా చెప్పాడు. 2014లో చేసిన సర్వేకి 2025లో చేసిన సర్వేకి దాదాపు 15 నుంచి 20 లక్షల మంది కౌంటింగే తక్కువ చూపించారు. దాంట్లో బీసీలు 40 లక్షల మంది పైగా లేరని చెప్పారు. అది టెక్నికల్గా, సాంకేతికంగా, శాస్త్రోక్తంగా జరిగిన సర్వే అని చెప్తున్నారు. అది బీసీలను మోసం చేసే సర్వే, మాయ చేసినటువంటి సర్వే. దాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఎలక్షన్ ఈ మధ్యలో రెక్వైర్లో కోడ్ వచ్చినా కూడా మీ అందరు దృష్టిలో పెట్టడానికి కారణం ఏంటంటే, తన దగ్గర బీసీల కోసం పోరాటం చేసిన వాడైతే బీసీల కోసం ఇచ్చినంత పని చేసి నేను అన్ని చేసిన కోర్టులు ఆపినాయి అని చెప్పేసి ఒక జాలి, ఒక సింపతి క్రియేట్ చేసుకునే ప్రోగ్రామ్ని క్రియేట్ చేశారు. నిన్న కూడా ప్రెస్లో కూడా మాట్లాడారు. హాస్పిటల్లో డాక్టర్ మన సీరియస్గా ఉన్న మన బంధువులు ఎవరైనా పేషెంట్ డాక్టర్లకు ముందే ఒక 2-3 రోజుల ముందే తెలుస్తుంది ఇతను చనిపోతాడని తెలుస్తుంది. చనిపోయినా కూడా ముందుగా మనల్ని బంధువులు దాన్ని ప్రిపరేషన్ చేస్తారు. సీరియస్ ఉంది, ఏమైనా జరగవచ్చు, ఏదైనా కావచ్చు అని ఒక సాగు కబురు చల్లగా చెప్తారు. అట్లాగే రేవంత్ రెడ్డి కూడా మన బీసీలకు నేను ఏం చేయలేకపోతున్నానని సాగు కబురు చల్లగా చెప్పడానికి ఒక కోర్టులను ఎన్నుకొని దాని మీద ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ అది మోసం చేసిందని చెప్పి బీసీలు తీవ్ర ఆగ్రహంతో మనం ఉండాలి కూడా, మన హక్కు పోరాడాలి. ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పోకుండా సర్పంచ్ ఎన్నికలకు ఎందుకు వచ్చిండు? దీంట్లో పార్టీ గుర్తులు ఉండవు. పార్టీ గుర్తులు లేవు కాబట్టి ఎవరు గెలిచినా మా పార్టీ గెలిచి మేమే చెప్పుకొని. భద్రాచలంలో డిజిటల్ అరెస్టు పేరుతో వైద్యుడికి బెదిరింపులు వచ్చాయి. డాక్టర్ సుబ్బారావును సిబిఐ అధికారులమంటూ డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. నీలా నర్సింగ్ హోం పేరుతో ఆసుపత్రి నడుపుతున్న సుబ్బారావు ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఏసీబీ ఏజెంట్ అధికారులమంటూ గుర్తు తెలియని వ్యక్తులు వీడియో కాల్ చేశారు. ముంబైలో ఏటీఎం కార్డు దుర్వినియోగం చేస్తూ 20 లక్షలు వాడుకున్నారని బెదిరించినట్లు డాక్టర్ తెలిపారు. మీ బ్యాంకులకు సంబంధించిన అన్ని వివరాలు చెప్పుకుంటే 90 రోజుల్లోగా జైలు శిక్ష అంటూ బెదిరింపులకు దిగడంతో డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కాల్ వచ్చిందండి. ఫోన్ చేసి బాంబే నుంచి మాట్లాడుతున్నాం, మీ పేరు మీకు ఎన్ని ఫోన్లు ఉన్నాయని అడిగారు. నాకు ఒకటే ఫోన్ ఉందన్నాను. ఏ కంపెనీ, ఎప్పటి నుంచి వాడుతున్నారన్నారు. నేను 20 years నుంచి అదే ఫోన్ మార్చలేదన్నాను. అయితే మీ పేరుతోటి నాకు క్రైమ్ రిపోర్ట్ వచ్చింది. మీ పేరుతో కెనరా బ్యాంక్ బాంబేలో 20 కోట్లు అప్పు తీసుకున్నట్టు ఉంది. తర్వాత మీ ఫోన్, మీ రెండో ఫోన్ మీతోటి పోర్నోగ్రఫీ ఫిల్మ్స్, చిట్ ఫండ్స్ రన్ చేస్తూ పేమెంట్ చేయట్లేదు ఎంక్వైరీ చేస్తే అది మా దగ్గరికి వచ్చారు. మేము మీ ఫోన్ చేసి మీకు అడుగుతాను ఏంటంటే నాకు అది తెలియదంటే నేను భద్రాచలం వెళ్ళలేదన్న. మాకైతే అలాగే ఉంది, కానీ మా బాస్తో చెప్తానని చెప్పి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. మా పక్కన మా కోడలు ఉంటే ఆమెను కూడా అడిగి తీసుకున్నారు. రాత్రంతా మమ్మల్ని సర్వేలెన్స్లో పెట్టారు. నాకు సెల్ ఫోన్లో వీడియో ఆన్ చేసి పెట్టుకున్నారు. 24 hours ఇద్దరు కనిపిస్తూ ఉండాలని చెప్పారు. అలా రెండో రోజు మూడో రోజు డీటెయిల్స్ అనేది ఆదివారం నాడు మీ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్పండి అని అడిగారు. చెప్పాను. బ్యాంక్ అకౌంట్ చెప్పండి అన్నారు. మీ డిపాజిట్లు ఉన్నాయా, గోల్డ్ ఎంత ఉందని అడిగారు. అవన్నీ చూడాలని తర్వాత అయిపోయింది. సోమవారం పొద్దున ఫోన్ చేస్తాం చెప్పండి అన్నారు. ఈరోజు రాత్రి మాకు అనుమానం వచ్చి మా కాంపౌండ్కి చెప్తే కొత్తగూడెం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ చేస్తే మాకు అన్నీ చెప్పి మా బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేయించారు. మొన్నాడు వచ్చి మా దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. అన్ని అన్ని బ్లాక్ చేసేసి పోలేదు. ప్రాపర్టీ ఏం పోలేదు. ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయంటే అది స్కాన్ చేసి చూపించమన్నాడు. అది బ్రేకబుల్ అన్బ్రేకబుల్ కోడ్ అని అడిగారు. నాకు తెలియదండి అన్నాను. చూస్తే అన్బ్రేకబుల్
మరి వాళ్ళకి ఏమి డెట్ కేసు ఇవ్వలేదు, ఫోటోలు తీసుకున్నారు అంతే. చాలా తెలివిగా మాట్లాడారు, చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడారు, చాలా పొలైట్ ఇంగ్లీషు, వెల్ మేనర్డ్ బిహేవియర్. మా చేత లెటర్ రాయించుకున్నారు. ఈ కేసు సంబంధించి నాకేమీ తెలియదండి. నా పేరు మీద ఎవరైనా అప్పు తీసుకుంటే నాకు సంబంధం లేదు. మీ ఆధార్ కార్డుతో చూపించాడు, నా ఆధార్ కార్డుతో మీ పేరు ఉంది, మీ పేరు క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డు ఉంది. తెలియదండి, మీరు ఎంక్వైరీ చేయండి, మీకు అనుకుంటాము. సిమ్ అయితే రికవరీ చేసాము, క్యాండిడేట్ పట్టుకోలేకపోయాం. రైతు గట్టి అవసరమైతే మీరు బాంబే రావాలి. భద్రాద్రి జిల్లా సుజాత నగర్ మండలం మంగంపేట వద్ద గల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పైన జూలూరుపాడు నుండి కొత్తగూడెం వైపు వెళ్తున్న మట్టి టిప్పర్ అతివేగంతో గొర్రెల మండిని ఢీకొట్టింది. దీంతో సుమారు 1.50 లక్షల విలువ చేసే 8 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల కాపరి అయిన గిరిజన మహిళ బోరుమంటూ విలపించింది. అక్కడే ఉన్న కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికక్కడ చేరుకున్న ఎస్ఐ టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశాడు. కేంద్రం ప్రవేశపెట్టిన 4 నూతన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కొత్తగూడెంలోని సింగరేణి కార్మికులు నిరసన ఉధృతం చేశారు. సింగరేణిలో కొత్త లేబర్ కోడ్లను అమలు చేయకుండా యాజమాన్యంపై ఒత్తిడి కోసం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో ఐఎంటియుసి టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు శ్రీకారం చుట్టాయి. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. కేంద్రం లేబర్ కోడ్ల జీవోలను తగలబెట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పట్టణంలోని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి కేంద్ర కమిటీ నేత వంగ వెంకట్ మాట్లాడుతూ దేశంలో కార్మిక హక్కులకు నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలు లబ్ధి చేకూర్చే విధంగా 4 నూతన లేబర్ కోడ్లు ప్రవేశపెట్టిందని తెలిపారు. కేంద్ర చట్టాలను నిరసిస్తూ సింగరేణిలో బలమైన కార్మిక ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కార్మిక చట్టాల మీద మరి దమనకాండ కొనసాగిస్తుంది. కార్మిక చట్టాలను రూపుమాపి మరి తొత్తులకి అదేవిధంగా బడాబాబులకు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండే 4 కోడ్లని తెర మీదకి తీసుకొచ్చింది. 2014 నుంచి కూడా మరి జాయింట్ సంఘాలుగా మరి జాతీయ సంఘాలైనటువంటి అన్ని సంఘాలు కూడా మరి కేంద్రంలో ఉన్నటువంటి వాటి అందరూ కూడా కలిసి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం జరిగింది. ఆ 4 కోడ్లను రద్దు చేసి పాత 29 చట్టాలని కొనసాగించాలని చెప్పినా కానీ ఈనాటి వరకు కూడా వాటిని రూపుమాపకుండా బలవంతంగా మన బీహార్ ఎలక్షన్ల తర్వాత వాటిని తెర మీద తీసుకొచ్చేసి అమలు చేయడానికి మన సర్కులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 4 చట్టాల వల్ల కార్మిక వర్గానికి ఎంతో దోహం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి మేలు జరగదు. వాళ్ళ హక్కులన్నీ కూడా కాలరాయబడతాయి. మరి 12 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఆడవాళ్ళకు కూడా రాత్రి షిఫ్ట్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రాట్యుటీ చట్టాలను అమలు చేయడానికి రకరకాల మార్పులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈపీఎఫ్ అవన్నీ కూడా మార్చేయడం జరిగింది. కార్మికులు ఎలాంటి బెనిఫిట్ జరిగే పరిస్థితి లేదు. కార్మికులకు అదేవిధంగా కార్మిక సంఘాలకు కూడా విఘాతంగా ఉన్న ఈ చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి సెంట్రల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలన్నీ కూడా కూర్చొని మరి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకోకపోతే మరి అన్ని నిరసనలు, అదేవిధంగా బంద్లు, అదేవిధంగా అవసరమైతే ఫ్యాక్టరీల మూసివేత, అదేవిధంగా బొగ్గు గనుల మూసివేత కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మరి వీటన్నిటిని కూడా ఈ 4 కోడ్లను కూడా వెనక్కి తీసుకొని మరి కార్మికులకు అనుకూలమైనటువంటి పాత 29 చట్టాలని మరి కొనసాగించాలని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఆ ప్రతులను తగలబెట్టడం జరిగింది. ఇప్పుడు మేము కలెక్టర్ గారికి కూడా వినతి ఇవ్వడానికి వెళ్తున్నాము. అదేవిధంగా ఈరోజు సాయంత్రం సింగరేణి యాజమాన్యానికి కూడా కార్మిక వర్గం తరఫున మెమోరాండం ఇస్తాము. ఇదే కాకుండా ముందు మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం వీటిని సరళించకుండా మరి అదే విధంగా కొనసాగిస్తే మాత్రం సమ్మెకు కూడా వెనకాడడం అని చెప్పేసి మేము జేఏసీ తరఫున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.